ఈ క్రమంలో పైలట్లు ఇద్దరు మాట్లాడుకోవడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యూయల్ స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించగా తాను చేయలేదని మరో పైలట్ చెప్పడం అక్కడ రికార్డ్ అయ్యాయి. నిజానికి రన్వే నుంచి ఎయిర్ క్రాఫ్ట్ స్లోగా మొదలవుతోంది. అలా పికప్ తీసుకొని ఒకేసారి బలంగా టేక్ ఆఫ్ అవుతుంది. అప్పుడు ఇంజన్లు గరిష్ట వేగంతో తిరుగుతుంటాయి. అలా ఆకాశంలోకి చేరిన తర్వాత ఒక స్థిరత్వానికి వస్తాయి. అప్పుడు అక్కడ ఒక ఇంజన్ ఆగిపోతే మరో ఇంజన్ సాయంతో లాగిస్తారు. కానీ ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ పొజిషన్ లోనే ఉండడంతో దురదృష్టం వెంటాడింది. అనుకోకుండా ఆగిపోయిన రెండు ఇంజన్లు ఒకదాని తర్వాత ఒకటి మళ్లీ స్టార్ట్ అయ్యాయి. అలాగే కట్ ఆఫ్ నుంచి రన్ కి మారాయి. అయితే ఒకేసారి బరువంతా పడడంతో ఎయిర్ క్రాఫ్ట్ అంత పికప్ తీసుకోలేకపోయింది. ఒక ఇంజన్ బాగానే పనిచేసినా దానికి సపోర్ట్ గా ఉండాల్సిన రెండో ఇంజన్ నిర్దిష్ట వేగాన్ని అందించలేకపోయింది. దీంతో మధ్యాహ్నం 1:39 గంటలకు పరిస్థితిని అర్థం చేసుకొని మేడే 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 అనే సందేశాన్ని పైలట్ పంపించారు. అవే వారి చివరి మాటలుగా మిగిలాయని నివేదికలో పేర్కొన్నారు.